ఛే, అప్పులు తిప్పలు తప్ప అనా పైసా సంపాదన లేదు. ఛే, ఎందుకురా ఈ ఎదవ జీవితం? మీరే చెప్పండి, ఎందుకండి ఈ ఎదవ జీవితం? ఏంట్రా గుంసీను తెగ ఫీల్ అయిపోతున్నావు? అప్పులు అప్పులు తిప్పాలంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుడి నెలకు 50-60 వేలు సంపాదిస్తావు, నీకు అప్పులేటే? నువ్వు తలుచుకుంటే చిటికలో తీర్చేయచ్చురా ఎదవప్పుల్ని. ఒరే అన్నయ్య, నువ్వు మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉందరా. ఏ టాటా బిర్లాకి తమ్మున్నో, అంబానీ కల్లున్నో, అట్లీస్ట్ రాజకీయ నాయకుడికి కొడుగ్గానో పుట్టుంటే నిజంగా ఎంత ఆనందంగా ఉండేదరా. ఒరే గుంసీను, క్రాక్ గడ్ చెప్పింది కరెక్టేరా. అప్పులంటావేట్రా? గవర్నమెంట్ ఉద్యోగస్తుడివి అయినా నీకు అప్పులేట్రా? బాగానే సంపాదిస్తున్నావు కదరా, అప్పులేంటి? ఒరే ఒరే ఒరే, మీ దుంపలు తెగ ఎంతగా తెగించారా. ఎంత గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయితే మాత్రం అప్పులుండవా, తిప్పలుండవా? ఈ అప్పులతో కూడా బతకరించేలా లేరేట్రా బాబు. ఆపే నీ అప్పులు 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 అంటూ తిప్పలు తోటకూర అంటావు తొక్కలాగా. తిప్పలు తోటకూరనా అంటే దాని అర్థం అంటే లేదు గిట్టే లేదు. నువ్వు అనుకున్నదేరా, అలా అనకూడదని ఇలా అన్నాను అంతే. నీ ఎవ్వ మిడిల్ క్లాస్ ఉద్యోగస్తులంటే ప్రతోడికి తులకనేరా. ఆడికున్న ప్రాబ్లమ్స్ ఏంటో మీకేం తెలుసురా. ఉన్న మొక్కలు పూడ్చాలి, కొత్త మొక్కలు చేయాలి. మిడిల్ క్లాస్ ఉద్యోగస్తుడిగా పుట్టుంటే మీకు తెలిసిందిరా వాడి బాధలు ఏంటో. బొక్కలు అంటూ తిక్కల కూడా మాట్లాడతావు ఏంట్రా? నీకున్న ఆ తిప్పలు మాకు లేని ఆ బొక్కలున్నాయి, చెప్పరా? సొల్లు కబుర్లు ఆపి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి రా. అరే క్రాకు, నువ్వు అద్దెంట్లో ఉన్నావా, సొంత ఇంట్లో ఉంటున్నావా? అరే చెప్పా, అద్దెంట్లో ఉండవలసిన కర్మ నాకేం పట్టిందిరా? మా తాత 30 ఎకరాలు మా నాన్నకి ఇచ్చాడు. మా నాన్న ఆ 30 ఎకరాలని తనకున్న తెలివితేటలతో 3 ఎకరాలు చేసి నాకు ఇచ్చాడు రా. నాకున్న తెలివితేటలతో 3 ఫ్లోర్లలో బిల్డింగ్ కట్టి 1 ఫ్లోర్ లో నేను ఉన్నాను, మిగతా 2 ఫ్లోర్లు అద్దెకిచ్చాను రా. ఆ అద్దెకిచ్చిన డబ్బులతోనే ఇంట్లో ఖర్చులు పోగా నాకు వచ్చిన శాలరీ మొత్తం సేవింగ్సే. హ్యాపీ లైఫ్, అంతకన్నా ఏం కావాలరా? 2 చేతులతో భారీగా సంపాదిస్తున్నాను. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీ నాన్న చాలా గొప్పని అర్థమైందిరా. పోన్లేమ్మా, నువ్వన్నా బిల్డింగ్ కట్టావు, చాలా సంతోషం. అరే తమ్ముడు సీను, రోజు కారులో వస్తావు కదా, ఆ కారు ఎవరిదరా? నీదేనా లేక ఎవరిదైనా మింగుకొచ్చావా? అరే అరే అరే, ఏం మాట్లాడుతున్నావు రా? తమ్ముడు సీను గారు అంటే ఏట్రా? ఎవరి కారులోనో రావడానికి నేను ఏమన్నా డ్రైవర్ నేట్రా? నా చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి మా ఇంట్లో కారు ఉందిరా. మొన్నే ఆస్తులు పంచితే నా వాటాకి 1/2 కోటి వచ్చింది తెలుసా? రిచ్ రిచ్ ఇక్కడ బొచ్చేం కాదు. మీకులాగా తాతల బాబులు సంపాదించిన ఆస్తులుంటే నాకు ఏ బొక్కలు ఉండవురా. మిడిల్ క్లాస్ ఉద్యోగస్తుడిగా పుట్టుంటే తెలుసురా ఆ బొక్కలేంటో. అదృష్టవంతులు మీరు. అరే మాట్లాడితే బొక్కలు అంటున్నావు ఏంట్రా? బొక్కలు చెప్పరా, మాకు కూడా తెలుస్తుంది. ఏం చెప్పమంటారా? భాగ్యనగరంలో పుట్టిన భాగ్యవంతులు మీరు, దురదృష్టంలో పుట్టిన దరిద్రుని నేను. అష్టైశ్వర్యాలతో పుట్టి కూడా అడుక్కు తినేవాళ్ళు మీరు, దారిద్ర్యంలో పుట్టి కూడా దాన ధర్మాలు చేసే దరిద్రుని నేను. ఏం చెప్పమంటారా? వడ్డీకి అప్పులు ఇచ్చే వారసత్వంలో పుట్టిన వాళ్ళు మీరు, గొప్పల కోసం అప్పులు చేసి తిప్పలు పడేవాళ్ళు మేము. టైంకి రెంట్ కట్టకపోతే ఓనర్ పెంట చేస్తాడని చెప్పనా? కరెంటు బిల్లు కట్టకపోతే కటికి చికట్లో ఉండాలని చెప్పనా? ఏం చెప్పమంటారా? అరే హౌలేస్, పప్పులు ఉప్పులు కొనాలంటే అప్పులు చేయాలని చెప్పనా? పాల ప్యాకెట్లు కొనాలంటే ఖాతాలు తెరవాలని చెప్పనా? ఏం చెప్పమంటారా? చెప్పండి రా. పేపర్ చదవాలంటే పక్కోడి పేపరే ఆధారం అని చెప్పనా? స్కూల్ ఫీజులు కట్టాలంటే తాకట్టు కొట్లకి వెళ్ళాలని చెప్పనా? ఏం చెప్పమంటారా? పండగలకి పబ్బాలకి పస్తులు ఉండాలని చెప్పనా? పెళ్లిళ్ళకి పేరెంటాలకి పర్సనల్ లోన్ తీసుకోవాలని చెప్పనా? హాస్పిటల్కి వెళ్ళాలంటే అందరినీ అడుక్కోవాలని చెప్పనా? పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు చేయించాలంటే చిన్న చిన్న తప్పులు చేయాలని చెప్పనా? ఏం చెప్పమంటారా? మధ్య తరగతి ఉద్యోగస్తుని మనోవేదన. వడ్డీలతో బతికి ఉన్నోళ్ళు మీరు, ఆ వడ్డీలకు చక్ర వడ్డీలు కట్టే పేద ఉద్యోగస్తులు మేం. ఏం చెప్పమంటారు? అప్పులు తీర్చాలంటే కొత్త అప్పులు చేయాలని చెప్పనా? ఉన్న అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే అభాగ్యుల గురించి చెప్పనా? ఏం చెప్పమంటారా? మధ్య తరగతి ఉద్యోగస్తుడు అంటే ఎవడో కాదురా. 1వ తారీఖు వచ్చిందంటే 100 సమస్యలతో ఒంటరిగా పోరాడేవాడే, నిలబడేవాడే మధ్య తరగతి ఉద్యోగస్తుడురా. ఇప్పుడు చెప్పండి రా, గవర్నమెంట్ ఇచ్చే 50,000తో ఎలా బతకాలో.